EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు అన్నామలై. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్. రేవంత్కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు. కేటీఆర్. బసవతారకం ఆసుపత్రిలో CUSA పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ. ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడవచ్చని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నారు. మంగళవారం నాడు తిరుపతిలో నిర్వహించిన టెంపుల్ ఎక్స్పోలో ఆయన మాట్లాడుతూ 600 ఆలయాలు 1000 సంవత్సరాల క్రితం నిర్మించినవి ఉన్నాయన్నారు. చారిత్రాత్మక ఆలయాలను రిపేర్ల పేరుతో దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 2026 తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తామన్నారు. తమిళనాడులో దేవాదాయ శాఖ అమల్లో వచ్చే నాటికి 44,000 ఆలయాలకు చెందిన 5 లక్షల ఎకరాలు వారి కంట్రోల్లో ఉందని, ఇప్పుడు 1,00,000 ఎకరాలు మాత్రమే ఆలయాల పరిధిలో ఉందని తెలిపారు. రేవంత్ రెడ్డి లంగా నమ్మకండి అని చెప్పినాం, మీరేమో నమ్మి గుద్దుడు గుద్దారు. మొన్ననేమో గేట్లు తలుపులు ఎత్తుకుపోయాడు, నిన్న స్టార్టర్లు ఎత్తుకుపోయాడు, రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు మీ పుస్తలతాడు ఎత్తుకుపోతాడు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో రైతు ఎకరానికి 17,500 బాకీ పడింది. 2 ఎకరాలు ఉంటే 35,000, 4 ఎకరాలు ఉంటే 70,000 బాకీ పడిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడేమో తర్వాత లాభోదిబో అంటే లాభం ఏమున్నది? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయో 2 రూపాయలు కాదు. ఆనాడు యాసంగి 2023లో 2,500 ఎకరానికి బాకీ ఉన్నాడు. ఆ తర్వాత వానాకాలం రైతు బంధు 7,500 బాకీ ఉన్నాడు. మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక 2,500 అంటే ఒక్కొక్క ఎకరానికి 17,000. ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అమలు కాని హామీలు ఇవ్వడం మోదీకి అలవాటు లేదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాడంటూ ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. ఇచ్చిందంటే 100% అమలు కాదు. ఈయన హామీలనే అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకో. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ జడ్జి గారి సమక్షంలోనూ తాను ఒకటి చెప్తే ఒకటి స్టేట్మెంట్ మరోలా ఉందని, వంశీ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పాడు. అయినా తప్పుడు కేసులు పెట్టి వంశీని అరెస్ట్ చేశారంటూ వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వ్యాఖ్యానించారు. లా అండ్ ఆర్డర్ ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయం దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో జడ్జి గారిచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరి టీడీపీ మంగళగిరిలో
టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మళ్ళీ మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరాడు. బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం, ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా వన్ సైడెడ్గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. రెండు వైపులా కేసులు పెట్టారు, రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం వేద బ్రాహ్మణుల మంత్రోచ్చారణ మధ్య 108 కలశాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాన్ని భక్తులు బహుకరించి కిరీటం, కంఠాభరణం, నాగాభరణలను స్వామివారికి అలంకరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు రాఘవాచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచారి ఆధ్వర్యంలో ధ్వజారోహణ పూజ జరిపించి సంతానార్థులకు గరుడ ప్రసాదాన్ని అందజేశారు. కమిటీ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిపించారు. శ్రవణ నక్షత్రానికి కానివ్వండి మన అభిషేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ అష్టోత్తర శతకలశాభిషేకం అంటే 108 కలశములతో స్వామికి అభిషేకం చేయడం అనేటటువంటిది ప్రతినిత్యము చేయలేము. అటువంటి అష్టోత్తర శతకలశాభిషేకం విశేషం ఏంటంటే
స్వామికి ఏక కలశం దగ్గర నుంచి సహస్ర కలశం అంటే 10,8 కలశములు కూడా దేవుళ్ళ అభిషేకాలు ఉంటూ ఉంటాయి. వీటిలో ఎప్పుడు కూడా ఎక్కువగా అష్టోత్తర శిరకలశము నవకలశ శ్రవణము జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క నవకలశ శ్రవణంతో పాటుగా అష్టోత్తర శిరకలశ అభిషేక విశేషం. కేసీఆర్ పేరున పూజలు, పీఠాధిపతులకు సన్మానం, వైదిక విద్యార్థుల పుస్తకాల పంపిణీ. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 71వ పుట్టినరోజు సందర్భంగా సంగారెడ్డి జిల్లా జరాసంగ మండలంలోని బర్దీపూర్ దత్తక్షేత్రంలో జహీరాబాద్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నామ సుభద్రమ్మ ట్రస్ట్ అధ్యక్షులు నామ స్రవంతి రవికిరణ్ ఆధ్వర్యంలో కేసీఆర్ గోత్రనామాలతో సోమవారం జ్యోతిర్లింగాలను దత్తాత్రేయ స్వామి వారికి రేణుకామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 1008 అవధూత గిరి మహారాజ్, మహామండలేశ్వర సిద్ధేశ్వరానందగిరి మహారాజులకు వస్త్రాలు సమర్పించి సన్మానించారు. 100 మంది వైదిక పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు పంపిణీ చేశారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని పీఠాధిపతులు వైదిక పాఠశాల విద్యార్థులు ఆశీర్వదించారు. अस्यां शुभदिशो सजमानस्य श्रीमान् श्रीयुतः रेपालपुत्रोद्भवस्य कलोचन्द्रशेखरराव नामधेयस्य शोभाराणीसमेतस्य तारकरामाराव नामधेयस्य शालिनी सद्रपतिसमेतस्य सह कुटुम्बस्य एलिशट्टगोत्रोद्भवस्य रविकिरण్ नामधेयस्य स्रवन्ती सद्रपतिसमेतस्य अयांश नामधेयस्य सह कुटुम्बस्य सपुत्रे पुत्रस्य सपौत्रे पुत्रस्य सप्रात्मकस्य बान्धवस्य सपरिवारस्य च అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇష్టపడి బాగా చదువుకొని బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని 10వ తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు విద్యార్థులకు హితవు పలికారు. సోమవారం BHELలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. 10వ తరగతి క్లాస్ రూమ్ని సందర్శించి పిల్లలతో మాట్లాడి 10వ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు. మీరు 10 సంవత్సరాల తర్వాత ఎటువంటి ఉద్యోగంలో స్థిరపడాలని అనుకుంటున్నారో ఆలోచనకు ఇప్పుడే అంకురార్పణ చేసుకోవాలని అన్నారు. సో ఇది ఒకటే ల్యాబ్ లేవా ప్రాబ్లం ఉందా? జూనియర్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ మీరు 10 years తర్వాత ఏ ఉద్యోగంలో చూడాలనుకుంటున్నారు ఆ ఐడియా మీకు ఉండాలి. సో దానికి అనుగుణంగా మీరు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. పాలసీ రాయాలంటే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇద్దరే చెప్పారు, ఒకరు కాలేజ్ సెంటర్, ఒకరు బీటెక్ అన్నారు. మిగతా వాళ్ళు అంటే ఏం గోల్ ఉంటుంది లైఫ్ నుంచి పేరు తెచ్చుకోవాలి. ఓకే, చాలా ఇంపార్టెంట్. అండ్ 10th తర్వాత మీరు ఫైనల్గా ఏం చేయాలనుకుంటున్నారు అన్నది కూడా ముందే ప్లాన్ చేసుకుంటే బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఒక కాంపిటేటివ్ వరల్డ్ కదా, ర్యాంక్ వస్తుంది యాజ్ సింపుల్ యాజ్. సో అందరూ కూడా బాగా చదువుకోండి. 10th ముఖ్యం కాబట్టి ఇప్పుడు వచ్చే 1 month 10th మీద బాగా ఫోకస్ చేసి మంచి GPA తెచ్చుకోవాలి. అంటే 10/10 అన్ని సబ్జెక్ట్స్లో కూడా 10/10
క్రైటీరియా వచ్చే విధంగా మీరు చదవండి. కొంతమందికి అయితే వస్తున్నాయి కదా, కొంతమందికి వస్తున్నాయంటే మీకు ఇప్పుడు సిలబస్ కూడా అంతా అయిపోయింది. ఇంకా మీ చదవడం ఒకటే కాదు, మీరు బాగా సిన్సియర్గా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి. ఆల్ ది బెస్ట్. తెచ్చుకుంటారా? ఎంతమంది తెచ్చుకుంటారు 10/10? కొంచెం డౌట్ఫుల్ గా బాగా చదవాలి. ఇప్పుడు బాగా హార్డ్ వర్క్ చదవాలి, ప్రిపేర్ అవ్వాలి. 10th అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరైనా చెప్తారా? ఈ సబ్జెక్ట్ కెన్ బి టేకెన్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్. డిగ్రీ మరి ఎక్కడ ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా కీప్ వన్ గోల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏదైనా ఉండొచ్చు, డాక్టరో, ఇంజనీరో, ఐఏఎస్ ఆఫీసరో. ఇట్స్ క్రూషియల్ టైం. 10th తర్వాత ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, డిగ్రీ తర్వాత ఎగ్జామ్స్. ఈ నెక్స్ట్ 5 to 6 years విల్ డిఫైన్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇప్పుడు మీరు ఎంత బాగా చదువుతారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తారు అన్న దాన్ని బట్టి మీ రెస్ట్ ఆఫ్ ద తీసుకోండి. చదువు మీద దృష్టి పెట్టండి, కష్టపడి ఇష్టపడి చదవండి. బట్ ఒక గోల్ పెట్టుకుంటే మీకు తెలుస్తుంది దానికి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు. అన్నామలై. అతి దారుణంగా రూల్స్ బ్రేక్ చేసి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్ జగన్. రేవంత్కు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి పట్టదు. కేటీఆర్. బసవతారకం ఆసుపత్రిలో CUSA పరికరాన్ని ప్రారంభించిన బాలకృష్ణ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.